బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై పోలీసులు దూకుడు పెంచారు. రేవ్ పార్టీ ఇష్యూలో మిస్లీడ్ చేసిన టాలీవుడ్ నటి హేమపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హేమ బెంగళూరు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారని తెలుస్తోంది. అలాగే బెంగళూరు శివారులో బర్త్డే ముసుగులో జరిగిన రేవ్ పార్టీలో 30 మంది యువతులతో పాటు 71 మంది పురుషులు ఉన్నారని సిపి దయానంద్ తెలిపారు. పార్టీలో పాల్గొన్న వారి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపామని ఫలితాల కోసం చూస్తున్నామని తెలిపారు. ఇక సోమవారం సాయంత్రం 3 గంటలకు పార్టీ నిర్వహిస్తున్న గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై రైడ్ చేసిన పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. నిర్వాహకుడు వాసుతో పాటు మరో 4గురిని అరెస్టు చేశారు. అరెస్టైన నిందితుల్లో వాసు, అరుణ్, సిద్దికి, రణధీర్, రాజ్భవ్ ఉన్నారు. వాసు, అరుణ్ బంధువులు కాగా వాసు బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ ఈవెంట్ మొత్తానికి ఇన్ఛార్జిగా అరుణ్ వ్యవహరించాడు. ఇక ఈ పార్టీలో పాల్గొన్న డ్రగ్ పెడ్లర్లు సిద్దికి, రణధీర్, రాజ్భవ్ డ్రగ్స్ విక్రయాలు జరిపారు. వీరందరినీ రిమాండ్కు తరలించారు బెంగళూరు పోలీసులు. మరోవైపు ఈ పార్టీలో 45 గ్రాములు MDMA కొకైన్ పోలీసులు సీజ్ చేశారు. అలాగే 18 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇక రేవ్ పార్టీ వ్యవహారంపై అప్డేట్స్ ఏంటి? శాలిని, ఈ రేవ్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు గత ఒక 2 రోజులుగా కూడా ఈ టాపిక్ అయితే చాలా హల్చల్ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రేవ్ పార్టీ ఆదివారం సాయంత్రం నుంచి మొదలైంది. బెంగళూరులో నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మాత్రం దాదాపు 100 మందికి పైగా కూడా పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీ సమాచారాన్ని కూడా మరి అక్కడ పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ పెట్టి కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల వారికి బాగా ఇబ్బంది కలిగిస్తున్నారనే సమాచారం కూడా తెలుసుకున్న పోలీసులు అయితే అక్కడ దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసే మూమెంట్లో కూడా చాలా మందిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మరి అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనేది కూడా సిపి దయానంద్ బయట పెట్టారు. తను ప్రెస్ మీట్లో కూడా వెల్లడించడం జరిగింది. ఈ రేవ్ పార్టీ పైన కేసు నమోదు చేసి కూడా ఇప్పుడు ఒక 5గురిని మాత్రము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ రేవ్ పార్టీ మీద దాడి చేసే సమయంలో మాత్రము అక్కడున్న స్థానికులు పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. అంతేకాదు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీస్ సిబ్బంది అయితే వెల్లడించింది. ఇప్పుడు ఈ కేసులో కూడా వాళ్ళు వెల్లడించింది కూడా అదే విషయము. అదే కాకుండా ఈ డ్రగ్స్ వాళ్ళ నుంచి స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ఆ డ్రగ్స్ను నాశనం చేయడానికి అక్కడున్న స్థానికులు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా స్విమ్మింగ్ పూల్లో వేయడము, అలాగే ప్రహరీ కూడా వెనకాల విసిరివేయడం కూడా చేసి వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని సిపి దయానంద్ వెల్లడించారు. అంతేకాదు ఆ డ్రగ్స్ని స్విమ్మింగ్ పూల్లో పడేసిన వాటిని, అలాగే ప్రహరీ కూడా వెనకాల పడేసిన ఆ డ్రగ్స్ అన్నింటిని కూడా డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా ఈ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అంతేకాదు నిన్న చూసుకున్నట్లయితే మరి సినీ నటి హేమ పేరు కూడా బయటకు వచ్చింది. హేమ అక్కడ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కానీ నిన్న ఒక వీడియోని కూడా హేమ, నేను అక్కడ లేను, రేవ్ పార్టీలో నేను హైదరాబాద్లోనే ఉన్నాను, రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదని హేమ ఒక వీడియో చేసి వైరల్ చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన వీడియో మరి ఎక్కడి నుంచి వీడియో చేశారు అనే దాని మీద కూడా మరి బెంగళూరు పోలీసులు అయితే నిఘా పెట్టి చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు మరి సినీ నటుడు శ్రీకాంత్ పేరు కూడా బయటికి రావడం జరిగింది.
మరి శ్రీకాంత్ కూడా నేను నా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో, నేను ఎక్కడికి వెళ్ళలేదు, అనవసరంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఈ నిందలు వేయొద్దు అని కూడా మీడియాకి వేడుకున్నాడు. కానీ మరి ఇప్పుడు శ్రీకాంత్ ఇంట్లో ఉన్నాడనే సంగతి కూడా మరి పోలీసులు మరి ఆరా తీస్తున్నారు. అదే కాదు, డ్రగ్స్ను కూడా భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాదు, మరి లగ్జరీ కార్లను కూడా దాదాపు 20 కార్లకు పైగానే పోలీసులు అయితే మరి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాదు నిన్న కాకాని పేరు పైన కూడా ఒక కార్ పాస్ కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. కానీ కాకాని కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నా కార్ పైన అసలు పాస్ని ఎలా సృష్టించారు అనేది కూడా తను వెల్లడించడం జరిగింది. మరి దానిపైన కూడా చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మిగతా వాళ్ళపైన కూడా దాదాపు 100 మందికి పైగా ఉన్నారు. ఈ రేవ్ పార్టీలో 5గురిని అయితే అరెస్ట్ చేశాము. దీంట్లో ముఖ్యంగా వాసు అనే పేరు మాత్రం వినబడుతుంది. ఈ వాసు సమక్షంలోనే ఈ పార్టీ అంతా కూడా వీళ్ళు జరిపించినట్టుగా కూడా నిర్వహించినట్టుగా కూడా సిపి దయానంద్ వెల్లడించారు. మరి దీని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ సినీ ప్రముఖుల పేర్లు ఇప్పటి వరకు బయటపడలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ ప్రముఖులు అందులో పాల్గొన్నారు అని అంటున్నారు, కానీ ఇంకా వాళ్ళు ఎవరు అనేది కూడా ఇంకా బయటికి వెల్లడించలేదు. మరి ఆ వివరాలు అయితే తెలియాల్సి ఉంది. శాలిని, నిర్మల, మొత్తంగా రేవ్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ముందు పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఇంకా సినీ ప్రముఖుల పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయా? ఈ కేసుకి సంబంధించి మొత్తం మీద పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ శాలిని, ఈ కేసుకు సంబంధించి దీంట్లో మొత్తానికి 100 మందికి పైగా కూడా ఈ పార్టీలో పాల్గొనడం జరిగింది. అలాగే దీంట్లో 5గురిని నిందితులను మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు ఇందులో సినీ ప్రముఖుల పేర్లు శ్రీకాంత్ అలాగే హేమ పేర్లు వినిపించాయి. వాళ్ళు మేము లేము అని కూడా చెప్పారు. అంతేకాదు ఈ రోజు కూడా హేమ ఒక వీడియోని మాత్రం బయటకు వదిలింది. తన ఇంట్లో వంట చేస్తూ నేను నా ఇంట్లోనే ఉన్నాను అని ఒక కుకింగ్ వీడియో కూడా తను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో పైన కూడా నెటిజన్లు కూడా చాలా ట్రోల్స్గా కూడా కామెంట్ చేస్తున్నారు. ఏమని అంటే ఇదంతా కూడా రేవ్ పార్టీని తప్పించుకోవడానికే ఈ వీడియోలన్నీ కూడా చేసి బయట పెడుతున్నారు అని కొంతమంది అలాంటి కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఏమో మరి ఇక్కడే ఉన్నాక కూడా అక్కడ ఉన్నారని ఎలా సృష్టిస్తున్నారు అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు వీళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళ శాంపిల్సే కాదు, బ్లడ్ శాంపిల్సే కాదు, అక్కడ రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరి బ్లడ్ శాంపిల్స్ కూడా పోలీసులు స్వీకరించడం జరిగింది. మరి అలా శాంపిల్స్ రిజల్ట్ వచ్చేంత వరకు వేచి చూసి మరి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అనేది కూడా బయటికి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు మరి దాని ఆధారంగానే ఇప్పుడు ఆ రిజల్ట్ ఆధారంగానే కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. శాలిని, థ్యాంక్ యూ నిర్మల. Uh, 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmhouse
on the outskirts of Bangalore city, somewhere in Electronic City area, and they have uh, found nearly about 100 persons indulging in a party, and on detailed search, several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City police station, and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA pistols, and hydroganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse, that belongs to Ebgodi police station limits of Bangalore rural district. Accordingly, the case has been transferred to Ebgodi police station. How many people attended the event? Nearly about 100 people were there. Are you collecting the blood samples? How We have already collected the blood samples, and we are awaiting the result of the